అభినందన్ రాక కోసం యావత్ భారత్ ఎదురు చూస్తుంది. మరి కాసేపట్లో అభినందన్ భారత్లో అడుగుపెట్టబోతున్నారు. అభినందన్కి అభినందనలు తెలుపుతూ గ్రాండ్ వెల్కమ్ పలికేందుకు దేశ ప్రజలు రెడీగా ఉన్నారు. ఇక మరి కాసేపట్లో రిలీజ్ కానున్న అభినందన్ రాకకు సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ శేఖర్ లైవ్ లో అందిస్తారు. శేఖర్, ఇప్పటికే చూస్తున్నాం దేశవ్యాప్తంగా మద్దతు తెలపడమే కాదు, పాక్ లో జర్నలిస్టులు సైతం మరి కొంతమంది పౌరులు సైతం మద్దతు తెలుపుతున్నారు. అయితే కొంతమంది విడుదలకు వ్యతిరేకంగా పిటిషన్లు వేసిన లాహోర్ హైకోర్టు కూడా తోసిపుచ్చింది. ఇక అన్ని కూడా లాంఛనాలన్నీ పూర్తయ్యాయని తెలుస్తోంది. ఇక ఏ సమయానికి అభినందన్ భారత్ అడుగు పెట్టబోతున్నారు? మరొక 20 నుంచి 10-15 నిమిషాలు 20 నిమిషాల్లో అభినందన్ వాగా ఏదైతే గేట్ దగ్గర బార్డర్ దగ్గరికి చేరుకునే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. కొద్దిసేపటి క్రితం మనకు తాజాగా అందుతున్న సమాచారం మేరకు లాహోర్ నుంచి ఏదైతే వాగా బార్డర్ దగ్గరికి అభినందన్ బయలుదేరినట్టు కూడా తెలుస్తూ ఉంది. రెండు ప్రధానంగా ఫ్లైట్ లేదంటే రోడ్డు మార్గం ద్వారా తీసుకురావాలా, ఎందుకంటే ఢిల్లీకి తీసుకొచ్చిన తర్వాత ఢిల్లీలో వైద్య పరీక్షల అనంతరం అతన్ని ఏదైతే ఆర్మీ సరెండర్ చేసుకోవాలి అన్నది ఒక ముందుగా ఆలోచన చేశారు. కానీ ప్రస్తుతానికి అక్కడ బాగా దగ్గర అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిన నేపథ్యంలో అక్కడ నుంచే తీసుకురావాల్సిందిగా కూడా కొంత సమాచారం మేరకు మరి ఒక 15-20 నిమిషాల్లో కూడా అక్కడికి చేరుకునే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున కూడా అక్కడికి సందర్శకులను ఎవరిని కూడా రానివ్వకుండా ఇప్పటికీ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఆ ప్రభుత్వం అంతా కూడా ఇప్పటికీ కట్టుదిట్టమైన భద్రతను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉందని కూడా చెప్పుకోవచ్చు. భారీగా పోలీస్, మిలిటరీ, ఆర్మీ మిగతా ఈ బలగాలన్నీ కూడా అక్కడికి మోహరించడం జరిగింది. ఘనంగా స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు వాగా బోర్డు దగ్గర తోటి ఏమి చేయలేని పరిస్థితి ఉందని కూడా చెప్పుకోవచ్చు. మరి నిజంగా వీడియో పాకిస్తాన్ రిలీజ్ చేసినటువంటి వీడియో విధంగానే ప్రస్తుతానికి అభినందన్ ఉన్నాడా, లేదంటే ఏదైనా చిత్రహింసలు, ఎందుకంటే గతంలో 1948లో జరిగినటువంటి ఆ విషయం కావచ్చు, అదేవిధంగా 1971లో జరిగినటువంటి మన జవాన్ అక్కడ చెక్కిన విషయంలో కావచ్చు, అప్పుడు చాలా చిత్రహింసలు పెట్టి చంపిన పరిస్థితి ఉంది. మరి ఈసారి ఎందుకంటే కొంత దౌత్యపరంగా ఒత్తిళ్లు పెద్ద ఎత్తున రావడం, అదేవిధంగా అమెరికన్ ప్రెసిడెంట్ కావచ్చు, చైనా కూడా వార్నింగ్ ఇవ్వడంతో మరి ఏదైతే చిత్రహింసలు పెట్టకుండా మనకు వదిలేస్తారా లేదా అన్నది మరికొద్దిసేపట్లోనే తేలిపోతుంది. ఇక వైద్య పరీక్షల అనంతరం పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సతీష్, ఇంకా శేఖర్, అటు భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎక్కడెక్కడ భద్రత అయితే కట్టుదిట్టం చేశారు. అయినప్పటికీ కూడా ఒకవైపు పాకిస్తాన్ శాంతి వచనాలు వల్లిస్తూనే మరోవైపు కవ్వించడానికి దిగడం మనం చూస్తూనే ఉన్నాం కంటిన్యూస్ గా. సో వీటిని ఎదుర్కొనే విధంగా భారత్ ఇంకా ఎలాంటి యాక్షన్ ప్లాన్స్ రూపొందిస్తుంది అనుకోవచ్చు? ఈ కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్లోని మాదాపూర్లో ఎన్ఐఏ కార్యాలయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించిన సందర్భంలో చాలా విషయాలను స్పష్టం చేశారు. మరికొన్ని గంటల్లో ఒక శుభవార్తను వినబోతా ఉన్నాము అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇది ఇంతటితో ఆగదు. ఒకవైపు మనం సామరస్యంగా ఉందాము, శాంతియుతంగా చర్చలు జరుపుదామని ప్రధాని ఒకవైపు మాట్లాడుతూ ఉన్నాడు. అటు హోమ్ మినిస్ట్రీకి సంబంధించిన అధికారులు కావచ్చు, విదేశాంగాకు సంబంధించిన మంత్రులు, అధికారులు కావచ్చు, ఒక్కొక్క విధంగా అక్కడ మాట్లాడుతున్న పరిస్థితి. మరోవైపు పాక్ ఆర్మీ కూడా ఒక విధంగా మాట్లాడుతున్న పరిస్థితి ఉందని కూడా చెప్పుకోవచ్చు. అక్కడ ప్రభుత్వాలు, రాజకీయ నేతలు, అధికారాలు ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా వాళ్ళ ఇష్టం వచ్చిన విధంగా మాట్లాడుతున్న పరిస్థితి నెలకొంటుంది. దీంతో ప్రపంచ దేశాలన్నీ కూడా పాకిస్తాన్కు సపోర్ట్ చేసేందుకు కానీ ఇప్పుడు ముందుకు రాని పరిస్థితి ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు మనకు అన్ని విధాలు కావచ్చు, దౌత్యపరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, యుద్ధపరంగా కావచ్చు, మిగతా విషయాలకు సంబంధించిన, ఎందుకంటే కొద్దిసేపటి క్రితం సుష్మా స్వరాజ్ ఇస్లామిక్ సంబంధించిన దేశాల చర్చల్లో భాగంగా పాకిస్తాన్ని పిలవకుండా ఇండియాకు సంబంధించిన సుష్మా స్వరాజ్ ఏదైతే అటెండ్ కావడం మంచి విషయం అని కూడా చెప్పుకోవచ్చు. అక్కడ కూడా ఆమె ఏదైతే నిబంధనలకు సంబంధించి ఉల్లంఘిస్తున్న కాల్పుల విరమణ రోజుకు పాకిస్తాన్ అద్దుమీరుతుంది అని కూడా అక్కడ స్పష్టం చేసిన పరిస్థితి. రాజ్నాథ్ సింగ్ కూడా రాబోయే రోజుల్లో చాలా క్లిష్టమైన పరిస్థితులు ఉంటాయి, మనం చాలా స్వేచ్ఛగా బతకొచ్చు, జమ్మూ కాశ్మీర్ ప్రజలందరికీ అనుకూలమైన పవనాలు వీస్తున్నాయని కూడా ఆయన స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. మరి ఇంతటితో ఆగుతుందా, లేదంటే ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు ప్రపంచ దేశాలన్నీ కూడా ముందుకొస్తున్న నేపథ్యంలో భారత్ ఇంకేమైనా చర్యలు తీసుకుంటుందా అన్నది మాత్రం అభినందన్ మన చేతుల్లోకి వచ్చి ఆయన వైద్య పరీక్షల నిర్వహణ అనంతరం కొంత స్పష్టత వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి.